హాయ్ ఫ్రెండ్స్, ఈ తెలుగు కాలంలో చాలా రోజుల తర్వాత అయితే మొదలైన చేపలు పడదామని చెప్పాడు. అందుకనేసి ఈ రోజు అయితే వలైతే తీసుకొచ్చాము. అంతకు ముందు ఇదే ప్లేస్ లో మోటార్ నీళ్ళైతే చేసి చేపలు అయితే పట్టాము. చాలా చేపలు అయితే పడ్డాయి. ఈ నీళ్ళు చూడడానికి చూడండి స్విమ్మింగ్ పూల్ లాగైతే ఉన్నది. వలేసి లాగితే చేపలు పడతాయనేసి నాకైతే నమ్మకం అయితే లేదు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి అయితే నువ్వు అదే మాట మీద ఉండి నేను చేపలు పట్టుకొని వచ్చి పైకి అయితే వస్తానని చెప్పాడు. ఇంకా నేలలో దిగా వలనైతే కొస వారికైతే లాక్కుంటూ వెళ్తా ఉన్నారు. ఆ గట్టి పైన ఉన్న చేపలు అయితే ఆ వలలోకి అయితే తోసుకుంటా ఉన్నారు. మనం చేపలు పట్టుకొని లేసామంటే చాలు ఇక్కడ ఉన్న గేట్ ని అయితే మళ్ళా లేపేస్తారు. ఎండాకాలం వస్తే చాలు ఈ తెలుగు కాలం నీళ్ళైతే మాకు చాలా ఉపయోగపడతాయి. కరెక్ట్గా అరగంట అయితే చేపలు పట్టుకొని అయితే పైకి వచ్చేసి ఇంతలో అయితే గేట్ అయితే ఎత్తారు. నీళ్ళైతే చూడండి ఒక్కసారి ఎలా పారుతున్నాయో. మళ్ళీ ఈ గేట్ మూసేంత వరకు అయితే ఇక్కడ చేపలు అయితే అసలు పట్టలేము. అన్నవాళ్ళు అయితే చేపలు పట్టుకొని అయితే పైకి అయితే వచ్చారు. ఇంక ఎన్ని చేపలు పడ్డాయి ఒకసారి మీరే చూడండి. ఇక్కడ రాగానే 2-3 కేజీలు చేపలు అయితే పడతాయి అనుకున్నాం. అరగంట కష్టపడితే 1/2 కేజీ చేపలు అయితే పడ్డాయి. ఇంకా పడిన 1/2 కేజీ చేపలు వేసుకోవడానికి సరైన కోత అయితే తెచ్చుకున్నాము. మీకు ఇలా ఎప్పుడైనా జరుగుంటే ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.